ఏదో ఒకటి మాట్లాడాలనే విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తోందన్నారు. 10 ఏళ్ల పాలనతో బీఆర్ఎస్ 7.5 లక్షల కోట్ల అప్పుల మూట అప్పగించిందని ఫైర్ అయ్యారు. ఖమ్మం ఫ్లడ్ ఎఫెక్ట్ ఏరియాలకు సప్లై చేసే నిత్యావసర సరుకుల వాహనాలను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు మహేష్ కుమార్ గౌడ్. అంతకుముందు మల్కాజిగిరి దూలపల్లిలో మైనంపల్లి ఇంటి దగ్గర మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీని గుండె కత్తుకునే పార్టీ. ఇలా ఈ వర్గాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తా ఉన్నాయి. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని, నేను గాని, ఇక్కడున్న మా నాయకులు గాని, కార్యకర్తలు గాని కోరుకుంటున్న తరుణం. ఇలా రాష్ట్రంలో కూడా కార్యకర్తల కృషి వల్ల, కార్యకర్తల త్యాగాల వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ కార్యకర్తల త్యాగాల వల్ల వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేదల సంక్షేమం కోసం పాటుపడతా ఉంది. రాబోయే రోజుల్లో నేను పిసిసి అధ్యక్షుడిగా కార్యకర్తల యొక్క ఆభిష్టం మేరకు, కార్యకర్తల యొక్క కోరిక మేరకు అటు ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఇటు పార్టీని మరింత బలోపేతం చేస్తూ ముందుకు పోయే కార్యక్రమం. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, పార్టీయే మిన్న, పార్టీయే ప్రథమం, ఆ తర్వాతే అధికారం, ఆ తర్వాతే పదవులు. ఇస్తున్న సంక్షేమ కార్యక్రమం ప్రజలకు చేరుతున్న తీరును వివరిస్తూ వచ్చే లోకల్ బాడీల ఎన్నికల్లో పోటీ చేస్తాం. అత్యధిక సీట్లు గెలుచుకొని ఈ రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేస్తాం.